ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. జిల్లా ఎమ్మెల్యేలు రఘురామరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీనివాసులు, అంజద్ బాషా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనకు దిగింది. అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా ఈరోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం కడప కలెక్టరేట్ వద్ద ఉన్నాము. వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఆందోళన ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. మన దగ్గర కడప ఎమ్మెల్యే అంజద్ బాషా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ ఆందోళన ఎంతవరకు తీసుకువెళ్తారు? ప్రత్యేక హోదా ఎందుకు అవసరం? నిజంగా ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అది ఏకైక మార్గం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా. గతంలో ఈ రాష్ట్రానికి విభజించే సమయంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఆనాడు భావించి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ వెంకయ్య నాయుడు గారు ఈ ప్రత్యేక హోదా 5 ఏళ్ళు ఎలా ఏ కోశాన్ని కూడా సరిపోదు, ఖచ్చితంగా 10 ఏళ్ళు ఇవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది. మరియు ఎన్నికల్లో కూడా ఎన్నికల సభల్లో కూడా ఆనాడు ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కూడా చెప్పడం జరిగింది, మనం అధికారంలోకి వస్తే బీజేపీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి ఒక ముందు అడుగు వేస్తూ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు కూడా 5 ఏళ్ళు ఏ కోశాన సరిపోదు, ఖచ్చితంగా 15 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాము అని కూడా ఆ రోజు మాట చెప్పడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో బీజేపీ మరియు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం 2 ఏళ్ల కాలం పూర్తి చేయడం జరిగింది. కానీ ఈ 2 ఏళ్ల సమయంలో కూడా ఈ ప్రత్యేక హోదా విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయని పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరము, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు, యువతకు మేలు జరగాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని పోరాటం జరుగుతుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా సాధించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తాం. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్ప మరొక పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుపడతారు, ఈ ప్రాంతాలు బాగుపడతారు ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేశాం, చాలా పోరాటాలు చేశాం. మళ్ళీ రెండో దఫా పోరాటం అవుతుంది. ఎందుకంటే ఈ 3వ సంవత్సరం అడుగు పెట్టాము. ఏదైతే బీజేపీ తెలుగుదేశం సొయ్యాన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సన్నిధిలో తిరుపతిలో ఎలక్షన్ తొలి ప్రచార సభలో వాళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తామని చెప్పేసి ఆనాటి మన నరేంద్ర మోడీ గారు, ఆనాటి చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి పాదాల సన్నిధిలో ఆ రోజు తిరుపతిలో చెప్పారు, మీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాము, స్పెషల్ గ్రాంట్ ఇస్తాము, స్పెషల్ రివిటీ ఇస్తాము, రకరకాల హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపరిచి ఈరోజు చంద్రబాబు నాయుడు ఎక్కడికైనా మాటగానే ఇప్పలేకున్నారు. కారణం ఓటుకు నోటుకు విషయంలో ఎక్కడ జైలుకు పోతుందనే ఉద్దేశంతో ఆయన ఎక్కడికైనా ఈ రాష్ట్ర ప్రజలు పనంగా పెట్టి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం చూసినట్టు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పరిస్థితి లేదు. పార్టీలు కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిందే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిందే. ఈ ప్రత్యేక హోదా సాధించుకుంటే ప్రయత్నంలో ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తామనేది చంద్రబాబు నాయుడు స్వార్థపూరితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను సాధించకుండా మిన్నుకుండిపోతా ఉన్నాడు. చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు. చరిత్ర గుర్తిస్తుంది విషయం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోయింది. కనీసం 175 స్థానాల్లో మరి 175 ఏ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోకపోక కాకుండా మొత్తం ఎక్కడ కూడా డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్కు దాపరించింది. ఎందుకంటే అక్కడ తప్పు చేశారు కాబట్టి. అదే తప్పు ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మరి అక్కడ తీర్మానం చేసిన తర్వాత ఇదే వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మనకు ప్రత్యేక హోదా కావాలని చెప్పినట్టు వెంకయ్య నాయుడు మరి ఈరోజు ప్లేట్ మార్చేసి చంద్రబాబు నోటి ద్వారా చెప్పిస్తున్నాడు. అదేం పెద్ద సంజీవిని కాదే అంటున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 100కి 100% అబ్జర్వ్ చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఈ ప్రత్యేక హోదాతో పాటు ఈ బైఫర్కేషన్ బిల్లులో అనేక రకాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం అనేక రకాలుగా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు దొందు అన్నట్టుగా
వాళ్ళు ఎవరు కూడా దీనిపైన ప్రయత్నం చేసిన పాపాన పోలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. అదే కాకుండా పార్లమెంట్లోనే కన్సర్న్ మినిస్టర్స్ అందరూ కూడా మొన్న చెప్పడం జరిగింది, ప్రత్యేక హోదా ఇవ్వచ్చేదానికి వీలు కాదు అని చెప్పేసి. అంటే వీళ్ళందరూ కూడా ఎలక్షన్లలో ప్రజలందరినీ కూడా మోసం చేసేదానికి వాళ్ళందరూ కూడా రెడీ అయినారా? అతనికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఇప్పటికే 65 ఏళ్ళు వచ్చినాయి. ఈ 65 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఇంక తెలుగుదేశం పార్టీ వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే అన్న ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అందుకోసమే అబద్ధాలతో ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది అనమాట. సో చిత్తశుద్ధి లేదు చంద్రబాబు నాయుడుకు. అందుకోసం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ చంద్రబాబు నాయుడును బంగాళాఖాతంలో కలిపే కార్యక్రమం, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ ప్రభుత్వానికి అయితే చిత్తశుద్ధి లేదు. మొత్తం మీద ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గరలోనే ఉంది. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఇంకా మరిన్ని పోరాటాలు చేస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.